భార్య తిట్టటం మొదలుపెట్టిన వెంటనే కిటికీలు మూసేసేవాడు అమాయకుడు. టీవీ సౌండ్ పెంచేవాడు తెలివి కలవాడు. బయటికి వెళ్ళిపోయేవాడు జ్ఞాని. ఆమె ఎంత తిడుతున్నా నవ్వుతూ తన పని తాను చేసుకుంటూ పోయేవాడు మహాజ్ఞాని. ఇలా నలుగురు అన్నమాట. వాళ్ళు అలా ఫాలో అవుతే చాలు, ఎక్కువ టెన్షన్లు పడాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఉన్నాయన మరీ అసలు మహాజ్ఞాని. ఇంట్లో ఉండి కూడా ఏమీ ఫీల్ అవ్వకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడనమాట. మన విషయాలు బయటికి ఎవరికీ తెలియకూడదు అనుకున్నప్పుడు మన గొంతు పెరగకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఎప్పుడైతే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, ఒకవేళ మగవాళ్ళు పెంచారనుకోండి గొంతు ఫస్ట్, ఆడవాళ్ళు కామ్గా ఉంటే అది బయటకు వెళ్ళదు. లేని పరిస్థితుల్లో ఇద్దరు అరుచుకోవడం మొదలెడితే దేశం అంతా వినపడుతుంది. వైస్ వర్సా, ఆడవాళ్ళు అరిచినా మగవాళ్ళు అరుస్తారు. అప్పుడు కూడా అదే జరుగుతుంది. అప్పుడు మనకేమవుతుంది, మన బండారం ఏదైతే ఉందో మన ఇంట్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి అనేది ప్రపంచం మొత్తానికి తెలిసిపోతుంది. సో అవన్నీ ఎక్కడికక్కడి మనం కామ్గా ఉంటేనే ఏదైనా, లేకపోతే ఏదీ రాదు. థ్యాంక్ యూ.